హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు లాఫింగ్ బుద్ధ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక లాఫింగ్ బుద్ధాని పెట్టాలి అనుకుంటున్నారా? ఒకవేళ మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం కనుక ఉంటే అది ఏ ప్లేస్లో పెట్టాలి, అసలు ఏం ప్లేస్లో పెట్టకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధను 10 సెకండ్ల పాటు చూస్తే మనకు తెలియకుండానే మనకు నవ్వు వచ్చేస్తుంది. అందుకే ప్రజలు వీటిని ఇంట్లో ఉంచుకుంటారు. అంతేకాదు లాఫింగ్ బుద్ధ అదృష్టానికి చిహ్నమని కూడా చెబుతుంటారు. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచినప్పుడు ధన ప్రవాహం పెరిగి కుటుంబ సభ్యులందరికీ మంచి అదృష్టం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. కొన్నిసార్లు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచే విషయంలో పాటించవలసిన నియమాలు సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. దీనివల్ల అనుకూల శక్తి మరియు ప్రతికూల శక్తుల మధ్య సమన్వయం సాధించడానికి వారి పడే ప్రయాస వృధా అవుతుంది. కాబట్టి లాఫింగ్ బుద్ధను ఎక్కడ ఉంచితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ప్రశాంతం కొరవై కుటుంబ సభ్యుల మధ్య తరచూ కీచులాటలు మరియు వాదనలు జరుగుతున్నట్లయితే మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉండాలి. ఇది సభ్యుల మధ్య సామరస్యాన్ని మరియు మెరుగైన అవగాహనను కలిగిస్తుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచే స్థానం మన ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి చెందిన ఏ వ్యక్తికైనా ఉద్యోగం సాధించడంలో కష్టాలు ఎదురవుతూ ఉంటే మీరు ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టాలి. ఇలా చేస్తే త్వరలోనే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. దాని అర్థం మనం కష్టపడకుండా ఉద్యోగం వచ్చేయాలి అని మాత్రం కాదు. ఉద్యోగం కనుక రాకపోతే అప్పుడు ఇలా చేయాలి. దీనితో పాటు ఆగ్నేయ దిశలో దీనిని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బులకు కొరత ఉండదు. మీ ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే లేదా మీ పనిని చెడు దృష్టితో ప్రభావితం అవుతుంది అని భావిస్తున్నట్లయితే నడిచే దారిలో ప్రతి ఒక్కరి దృష్టి సులభంగా పడే ప్రదేశంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు దృష్టి యొక్క ప్రభావాలు తొలగిస్తుంది. ఇంకా వృత్తి జీవితం కూడా మెరుగుపరిచి తద్వారా పురోగతి తీసుకొస్తుంది. ఇల్లు మరియు కార్యాలయంలో కూడా సమస్యలను ఎదుర్కొన్నట్లయితే 2 చేతులు పైకి ఎత్తి ఉన్న విగ్రహాన్ని ప్రత్యేకంగా తూర్పు వైపుగా ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడడానికి సహాయపడుతుంది. మీరు కనుక ఇలా చేస్తే అన్ని సమస్యలు క్రమంగా తగ్గి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అంతేకాదు మీకు కనుక బిడ్డలు కలగాలంటే పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి. ఈ విగ్రహాన్ని వంటగదిలో లేదా బాత్రూమ్ సమీపంలో ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో అసౌకర్యాలు ఎదురవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.